ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు ప్రజలకు నరకం చూపించాడు. ఇక ప్రతిపక్ష నేతల గురించి చెప్పాల్సిన పనే లేదు. జగన్ కక్షపూరిత రాజకీయాల వల్ల చంద్రబాబుతో సహా అనేక మంది జైళ్లకు వెళ్లాల్సొచ్చింది. ఆ పార్టీలోని కొందరు నేతలు వైసీపీ హయాంలో హద్దులు మీరి మరీ ప్రవర్తించారు. బూతులతో చంద్రబాబు, పవన్, లోకేష్ తో సహా వారి కుటుంబ సభ్యులపైన విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు కుటుంబాన్ని దారుణంగా అవమానించారు. అంతేనా, అంతకు ముందున చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పలు పరిశ్రమలను తన విధానాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ దండం పెట్టి మరీ తరలిపోయేలా చేశారు. అలా జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమల సంగతి అలా ఉంచి ఉన్న పరిశ్రమలే తరలిపోయే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టడంతో పరిశ్రమల రంగానికి మహర్దశే పట్టింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయింది. ఈ 9 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్కు 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులొచ్చాయి. వీటిలో కొన్ని ఇప్పటికే గ్రౌండ్ అయ్యాయి, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్రానికి కొత్త కంపెనీలు వస్తున్నాయి. ఇక అదే సమయంలో గతంలో జగన్ దాష్టికం, అస్తవ్యస్త అరాచక విధానాల కారణంగా రాష్ట్రం నుంచి తరలిపోయిన కంపెనీలు కూడా తిరిగొస్తున్నాయి. ఇలాంటి వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది లూలు గ్రూప్ నుంచి. గతంలో అంటే 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అప్పట్లో విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ ఏర్పాటుకు సుప్రసిద్ధ వ్యాపార దిగ్గజం లాలు గ్రూప్ ముందుకొచ్చింది. ఇందుకోసం అప్పటి చంద్రబాబు సర్కార్ ఆ కంపెనీకి భూమిని కేటాయించింది. ఏపీఐఐసి ద్వారా సదరు భూమిని స్వాధీనం చేసుకున్న లుల్లు షాపింగ్ మాల్ నిర్మాణ పనులకు రంగం సిద్ధం చేసింది. ఈలోగా 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేతపట్టారు. అంతే, వైసీపీ పాలనలో లుల్లుకు అంతగా ప్రోత్సాహం లభించడం సంగతి అటుంచి వేధింపులు మొదలైపోయాయి. దీంతో లుల్లు గ్రూప్ తన ప్రాజెక్టును రద్దు చేసుకుని రాష్ట్రం విడిచి వెళ్లిపోయింది. ఆ ప్రాజెక్టును ఆ సంస్థ హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. ఇక ప్రస్తుతానికి వస్తే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో ఏప్రిల్లో పారిశ్రామిక రంగం దశ తిరిగిపోయింది. దేశ విదేశాల నుంచి దిగ్గజ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కట్టడం ప్రారంభమైంది. చంద్రబాబు అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. దీంతో లుల్లు గ్రూప్ కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా లుల్లుకు స్వాగతం పలికారు. జనవరిలో లుల్లు గ్రూప్ చైర్మన్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో గతంలో అనుకున్నట్లుగానే విశాఖలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ ఏర్పాటు లుల్లు చైర్మన్ ప్రతిపాదించగా చంద్రబాబు వెంటనే ఓకే చెప్పేశారు. అంతేకాకుండా గతంలో లుల్లుకు కేటాయించిన భూమిని తిరిగి కేటాయిస్తూ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB సమావేశంలో తీర్మానం చేశారు. దీంతో నాడు జగన్ కారణంగా తరలిపోయిన లుల్లు తిరిగి రాష్ట్రంలోకి అడుగు పెడుతోంది.